వెల్కమ్ టు గుడ్ హెల్త్. మోస్ట్ కామన్ గా చూసే గైనకాలజికల్ ఇష్యూస్ ఏంటి, వీటిని ఎంత సీరియస్ గా తీసుకోవాలి, గైనకాలజీలో ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీకి డిఫరెన్స్ ఏంటి, మెనోపాజ్ టైంలో లేడీస్ కామన్ గా ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్స్ ఏంటి, గైనకాలజికల్ ఇష్యూస్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉన్నాయి అనే విషయాలు మనకి తెలియజేయడానికి అంకురా హాస్పిటల్ అత్తాపూర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం లక్ష్మీరత్న గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ గైనకాలజికల్ ఇష్యూస్ చాలా మందిలో మీరు చాలా కామన్ గా చూస్తూ ఉంటారు. మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ లో మోస్ట్ కామన్ గా చూసే ఇష్యూస్ ఏంటి? నాన్ ప్రెగ్నెంట్ గైనకలాజికల్ ఇష్యూస్లో మనకి వేరియస్ ఏజెస్, మనం ఒక అడోలసెంట్ గర్ల్ నుంచి మెనోపాజల్ ఏజ్ వరకు చూసినప్పుడు ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ చూస్తున్నామమ్మా. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. దీనికి 20 years నుంచి కూడా మనకి 60 years వరకు సాధారణంగా చూస్తుంటాం. మోస్ట్ కామన్ ప్రాబ్లం ఈ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చేది ఎండోమెట్రియోసిస్. ఫర్ సమ్ రీజన్స్ ద ఇన్సిడెన్స్ హ్యాస్ ఎనామస్లీ ఇంక్రీజ్డ్. చాలా ఎక్కువ మందికి వాళ్ళు రకరకాలమైనటువంటి సిమ్టమ్స్ తోటి వస్తారు. ఒక్కోసారి చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ అని వస్తారు. ఒక్కోసారి వాళ్ళకి ఏమవుతుందంటే హెవీ మెన్సెస్ రావటం, లేదా అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవ్వటం, ఇలాగ వస్తాయి. ఎండోమెట్రియోసిస్ హ్యాస్ రియల్లీ గాన్ వెరీ హై అప్. తర్వాత అఫ్ కోర్స్ మనకి ఈ ట్యూమర్స్ టైప్ అంటే గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటాం వీటిని. ఇవి కూడా ఎందుకనో చాలా మటుకు ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయింది. సో పెల్విక్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఎండోమెట్రియోసిస్, ఈ ఫైబ్రాయిడ్స్ అనేటువంటిది అఫ్ కోర్స్ మనకి మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం పిల్లలు లేకపోవటం, సంతానం లేకపోవటం, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటూ ఉంటాము, అదొకటి. తర్వాత ఇప్పుడు యంగర్ జనరేషన్లో మనకి బాగా కనిపించేది ఫర్ ద లాస్ట్ 1 decade ఏంటంటే పీసీఓ, పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటాము. వేరే యాక్చువల్లీ అడలసెన్స్ నుంచి ఈ ప్రాబ్లం యాక్చువల్లీ స్టార్ట్ అవుతుంది అండ్ దిస్ విల్ గో ఆన్ టిల్ మెనోపాజ్. ఈవెన్ పోస్ట్ మెనోపాజల్ దీంట్లో కూడా ఈ పీసీఓడి వల్ల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్, అయితే ఈ గైనకాలజికల్ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ రావడానికి కొంతమంది అయితే డిలే చేస్తూ ఉంటారు. దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి అంటారు? తప్పకుండా తీసుకోవాలమ్మా సీరియస్గా. ఎందుకంటే కొంతమందికి, ఇట్ నాట్ ఎవ్రీబడి, బికాస్ ఎవర్ సిన్స్ ద గూగుల్ అంకుల్ ఆర్ గూగుల్ ఆంట్ హ్యాస్ కమ్, ఎవ్రీబడి నో సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కానీ కొంతమంది ఏంటంటే చాలా హెజిటెన్స్ చేస్తారు. ఎందుకులే చూపించుకోవటం, ఇవి కామన్లే, ఇలా వస్తూ ఉండొచ్చు అనుకుంటాను. ముఖ్యంగా ఒక వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అని, తర్వాత ఈ మెన్సెస్లో హెవీ మెన్సెస్గా పోవటం, ఇది ఇంతేలే నాకు మెనోపాజ్ వచ్చేస్తుంది అందువల్ల హెవీగా అవుతుంది ఆయన ఎవరో చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంప్లికేషన్స్ వాళ్ళకి తెలియపోవటం, ఏమవుతుంది తర్వాత వీటిని మొదలు పెట్టుకుంటే అనేది. కొంతమందికి సిగ్గు వల్ల కానీ, ఎందుకు బయటపడాలి, ఎవరేమనుకుంటారు అని ఇంట్లో కూడా చెప్పుకోరు కొన్ని ప్రాబ్లం సమస్యలు. కానీ కొంతమంది ఇప్పుడు యంగ్స్టర్స్లో మాత్రం I must say that health conscious has been increased and they are approaching pre-marital counseling ko vastunnaru, pre-pregnancy counseling ko vastunnaru. Mostly I see in the mid-life lo koncham హెజిటేట్ చేస్తారు, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలని. కొంచెం మీడియం ఇన్కమ్ ఉన్న వాళ్ళు మనకి ఖర్చు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ ఉంది. ఈ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటిది? అది సింపుల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, క్యాన్సర్ సర్విక్స్ అవ్వచ్చు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక చిన్న టెస్ట్ వల్ల, ఒక గైనిక్ ఎగ్జామినేషన్ చేసినందువల్ల మనకు వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, విచ్ ఈజ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్, విచ్ ఈజ్ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో కొన్ని సిమ్టమ్స్ వాళ్ళకి తెలియని తనం వల్ల, హెజిటెన్సీ అంటే మేబీ సిగ్గు వల్లనో లేకపోతే ఎకనామిక్ ప్రాబ్లం వల్లనో వాళ్ళు హెజిటేట్ అవుతారు, తొందరగా చూపించుకోరు. కానీ ఇవి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ అ వెరీ వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా. ఇట్స్ టాప్ ఇన్ ద లిస్ట్. ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్. కొంతమంది లేడీస్ అసలు రొమ్ము ఎగ్జామినేషన్ చేయించుకోవాలంటే చాలా సిగ్గుపడతారు, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి, ఇది ఏముంది అని చాలా లేట్ చేసేసిన కండిషన్స్ ఎన్నో ఉన్నాయి. పూర్తిగా గడ్డ వచ్చి, ఎందుకంటే ఈ బ్రెస్ట్ ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెయిన్లెస్ కండిషన్. సో వాళ్ళకి పెయిన్ లేదు, ఎందుకోసం ఏదోలే చిన్న గడ్డ అనుకుంటారు. పెయిన్లెస్ గడ్డలు ఉంటే మాత్రం దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ దే మస్ట్ గో టు ద డాక్టర్ అండ్ గెట్ ఏ దెమ్సెల్ఫ్ చెక్అప్, ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అవసరమైతే డాక్టర్లు స్కానింగ్ చేయిస్తారు, లేదా అంటే మ్యామోగ్రామ్ అని ఉంటుంది. వీటి వల్ల చాలా మటుకు మనం డయాగ్నోస్ చేయగలుగుతాం, చూడగలుగుతాం. సో బై నాట్ అంటే వాళ్ళు చెప్పుకోలేనటువంటి కండిషన్స్ను వాళ్ళు తేలిగ్గా తీసుకోకూడదు. దే మస్ట్ టేక్ ఏ గైనక్ ఒపీనియన్.
ఎస్ డాక్టర్, అయితే చెప్పండి, రీసెంట్ ఇయర్స్లో మీరు చూసినట్లయితే లేడీస్ విషయానికి వస్తే ఈ ఫ్రీక్వెన్సీ లేడీస్ ఏజ్ పరంగా కానీ నార్మల్గా ఫ్రీక్వెన్సీ పరంగా నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎంత చేంజ్ చూశారు కన్సల్ట్ అయ్యే విషయంలో, మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యే విషయంలో? ఎందుకంటే మీకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకు ముందుకి ఇప్పటికి మీరు ఎలాంటి చేంజెస్ని చూశారు వాళ్ళ విషయంలో వచ్చేసరికి? ఇంతకు ముందు చూసామా, ఆల్మోస్ట్ 40 years ఎక్స్పీరియన్స్. ఇంతకు ముందు కాలంలో యంగ్స్టర్స్ రావటం అనేది జరిగేది కాదు. అసలు అడలసెంట్లీ వాళ్ళని చూసేవాళ్ళం కాదు. రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో 30 to 45 ఆ ఏజ్లో సాధారణంగా ఈ మెన్సెస్ ప్రాబ్లము, గైనిక్ ప్రాబ్లమ్స్, వైట్ డిశ్చార్జ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో ఎక్స్ట్రీమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు ఇంతకు ముందు కాలం. అంటే యంగ్ అడల్ట్స్ కానీ, అడలసెంట్ గర్ల్స్ కానీ, లేదా 50 years దాటిన తర్వాత లేడీస్ వచ్చేవాళ్ళు కాదు. బట్ ఆఫ్ లేట్ వీఆర్ సీయింగ్ ఎ చేంజ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ గ్రూప్స్, ఇన్ ద అడలసెంట్ గ్రూప్ అండ్ ఆల్సో ఓవర్ 50 years వీఆర్ సీయింగ్. దాట్ ఈస్ ద చేంజ్ వాట్ వీ హ్యావ్ సీన్. అయితే డాక్టర్, మీరు మోస్ట్ కామన్గా చేసే సర్జరీస్ మీరు చాలా చేసిన గైనకాలజీ సర్జరీస్లో మోస్ట్ కామన్గా చేసేవి ఏముంటాయి? అపార్ట్ ఫ్రమ్ ద సిజేరియన్ సెక్షన్ విచ్ గోస్ ఇన్ టు ద ఆబ్స్టెట్రిక్స్, గైనిక్లో సర్జరీస్ అంటే మేము ఈ మధ్య డయాగ్నాస్టిక్ ప్రొసీజర్స్ ఎక్కువ చేస్తామమ్మా. ఇదేంటంటే డయాగ్నాస్టిక్ ల్యాపరోస్కోపీ అని, డయాగ్నాస్టిక్ హిస్ట్రోస్కోపీ అని. ఇది ఎందుకంటే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ సంతానం కలగట్లేదు అనే వాళ్ళకి కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. లేదంటే పెయిన్ఫుల్ మెన్సెస్ వచ్చినప్పుడు మనం లోపల ఏం కండిషన్స్ ఉన్నాయి, ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అని చెప్పాను ఇందాక, గడ్డలు, కణితిలు అనేది. లేదా అంటే కొన్నిసార్లు గర్భసంచి లోపల ఆ లేయర్ ఏదైతే ఉంటుందో అది మెత్తగా ఒక ద్రాక్ష పండు గుత్తిలాగా ఫామ్ అయ్యి దాన్ని పాలిప్స్ అని అంటారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ అవ్వటానికి చాలా మటుకు రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ తెలుసుకోవటానికి డయాగ్నాస్టిక్ ప్రొసీజర్, దట్ టు ఏ డే కేర్ ప్రొసీజర్ అంటాం. అంటే దే కమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ గో ఆఫ్ బై ఈవినింగ్. సో దానికి పెద్ద అడ్మిషన్ అది ఉండదు. సో మార్నింగ్ వచ్చేసి ఇవి ఎక్కువైనాయి. ఏవైనా కూడా ఇప్పుడు దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ చేంజ్ ఫ్రమ్ బిగినింగ్, ఎర్లియర్ డేస్ అండ్ నవే డేస్. ఇంతకు ముందు అన్ని ఓపెన్ సర్జరీస్ అలాగా చేసేవాళ్ళము. దే హ్యావ్ టు స్టే ఫర్ 3 to 5 days ఇన్ ద హాస్పిటల్ అండ్ ఆల్. బట్ నవే డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఎండోస్కోపీ, అంటే ఐదర్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీలోనే మ్యాక్సిమం సర్జరీస్ మేము చేయగలుగుతున్నాం. అది ఎండోమెట్రోసిస్ అవ్వనియండి, లేదా ఒక్కొక్కసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి అది అవ్వనియండి, లేదా హిస్టెక్టమీస్, యూట్రస్ రిమూవల్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా మేము ఇప్పుడు డే కేర్ ప్రొసీజర్లో లాప్రోస్కోపీలోనే చేస్తున్నాం. ఇవి కామన్. కాకపోతే కొన్ని ఏరియాస్లో మోస్ట్ కామన్గా ఏది వస్తుందంటే హిస్టెక్టమీ వస్తుంది. కొన్ని ఏరియాస్లో హిస్టెక్టమీ అంటే యూట్రస్ రిమూవల్ అనే సర్జరీస్ కామన్ అవుతున్నాయి, విచ్ షుడ్ నాట్ బి దేర్ యాక్చువల్లీ. అయితే డాక్టర్, ఇప్పుడు హిస్టెక్టమీ అన్నారు కదా, కామన్ అవుతున్నాయి అని అన్నారు. చాలా మంది ఇది ఎంతవరకు నిజం అంటున్నారు, మీరేమో కామన్ అవుతున్నాయి. ఎందుకు ఇంత కామన్గా అయ్యాయి? ఎందుకనంటే ఇది అప్రోచ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అమ్మ. ఐ మస్ట్ సే ఆనెస్ట్లీ, లేడీస్ కూడా ఏమనుకుంటున్నారంటే ఒక ప్రాబ్లం వెళ్ళిపోతుంది, యూట్రస్ లేకపోతే ఇంకా తర్వాత అసలు ఈ పీరియడ్ ప్రాబ్లం వద్దు, నాకు హెవీ బ్లీడింగ్ ఉంది, ఎన్ని రోజులు నేను కష్టపడాలి. ఇట్స్ బికాస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ బీయింగ్ చేంజ్డ్ ఇన్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది వెళ్ళిపోతే ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదు కదా, నేను హ్యాపీగా ఉండొచ్చు కదా, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది కదా, ఐ కెన్ ప్రొసీడ్ విత్ మై కెరీర్ అని అనుకుంటారు ప్రొఫెషన్. కానీ ఒక మేజర్ ఆర్గాన్ని తీసేయటం అనేది అంత మంచిది కాదు. So I will not suggest hysterectomy for every small reasons. And when there is an indication, definitely తీయాలి అని డాక్టర్ గారు చెప్పి మీకు దానికి ఎవిడెన్స్గా, సాక్ష్యంగా కొన్ని మేము ప్రిలిమినరీ టెస్టులు చేసుకుంటాం, బయాప్సీ పరీక్షలు చేస్తాం. అందులో ఏదన్నా క్యాన్సర్ వచ్చే అవకాశం కానీ, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కానీ అలా ఉండి, స్పెషల్లీ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే, as a doctor I must give a medical treatment first. If it fails, then you go for the surgery. But never a surgery is a first option in a non-cancerous conditions. క్యాన్సర్ కండిషన్లో మాత్రమే మేము సర్జరీ ఫస్ట్ ఆప్షన్గా తీసుకుంటాం. దానిలో కూడా వాటి సిచ్యువేషన్స్ బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీలు అవన్నీ కూడా అది వేరే ఎంటైర్లీ డిఫరెంట్ సినారియో. బట్ నార్మల్గా నాన్ క్యాన్సరస్ కండిషన్లో వీ హ్యావ్ టు గివ్ అండ్ కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం మేము. మెడిసిన్స్తో క్యూర్ అయ్యేదానికి ఎందుకు సర్జరీ చేయాలి? అలాగే మనకి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో ఒక చిన్న
మెరీనో కాయిల్ అని ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతాయి దానికి. అండ్ హర్ యూట్రస్ విల్ బీ ఇంటాక్ట్, షీ విల్ నాట్ అండర్గో ఎనీ కైండ్ ఆఫ్ ఎ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో ఎవరైనా ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి, లేదు మేడం మాకు అదంతా వద్దు, నేను ఇదంతా పడలేను, చేసేయండి అంటే సమ్టైమ్స్ ద డాక్టర్ ఆల్సో బికమ్ లిటిల్ వల్నరబుల్. ఓకే, పేషెంట్ అడుగుతోంది కదా, నేను ఎందుకు చేయొద్దు, నా దగ్గర రాకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దిస్ ఇస్ అ కామన్ థింగ్. సో దట్స్ ద రీజన్ వై ద రేట్ ఆఫ్ హిస్టెక్టమీస్ కూడా ఎక్కువైపోయాయి. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదో చదువుకుంటారు, ఎక్కడో ఇన్ఫర్మేషన్ చూస్తారు, వైట్ డిశ్చార్జ్ అంటే అది సర్వైకల్ క్యాన్సర్, నాకు క్యాన్సర్ వచ్చేసింది అంతే. దాని మీద నువ్వు మందులు తీసుకోమంటే వద్దమ్మా, వద్దు మేడం నాకు మందులు వద్దు, నాకు ముందు తీసేసేయండి అంటారు. ఎందుకంటే భయపడిపోతారు, ఒక విధమైనటువంటి భయం ఉండటం వల్ల వాళ్ళు తొందరగా డెసిషన్ కూడా తీసేసుకుంటున్నారు. అండ్ దట్ ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చింది, పొద్దున్న వస్తున్నారు, రాత్రికో మరుసటి రోజు పొద్దుటే వెళ్ళిపోతారు. ఇట్ హెస్ బికమ్ ఈజీ అండ్ ఇట్స్ లెస్ పెయిన్ ఇన్ లాప్రోస్కోపీ సర్జరీ. సో దే ఆర్ నాట్ గెట్టింగ్ థ్రెటెండ్ అనమాట. భయం కూడా పోయింది. డబ్బో పెద్ద ఆపరేషను, నాకు ఇంత కష్టపడాలి, ఎన్ని రోజులు ఉండాలనే ఒక ఇది కూడా, సంశయం కూడా వెళ్ళిపోయింది. సో యాక్సెసిబిలిటీ ఎక్కువైంది, ట్రీటింగ్ డాక్టర్స్ కూడా కొంచెం వల్నరబుల్ ఉన్నారు, అందువల్ల మనకి హిస్టెక్టమీస్ ఎక్కువైనాయి డెఫినెట్లీ. ఓకే డాక్టర్, అయితే ఇంతకు ముందు నార్మల్గా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హిస్టెక్టమీ చేస్తూ ఉండేవాళ్ళు, దట్స్ ఓకే ఫైన్. బట్ ఇప్పుడు యంగ్ ఏజ్ లో, ఇప్పుడు మీరు అన్నట్టుగా యంగ్ ఏజ్ లోనే చేయించుకుంటే ఫర్దర్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? డెఫినెట్లీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎంత యూట్రస్ ఆర్గాన్, ఉండవలసిన ఆర్గాన్ మనం తీసేసాము, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పక్కన ఉండేటువంటి గర్భాశయం పక్కన 2 అండాశయం అంటాం, ఓవరీస్ అని అంటాం. ఈ ఓవరీస్ కూడా కొద్దిగా బ్లడ్ సప్లై యూట్రస్ నుంచి వెళ్తుంది. సో మనం యూట్రస్ తీసేసేటప్పుడు ఆ బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వచ్చు, చాలామందిలో ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. మేము సాధారణంగా ఒకవేళ హిస్టెక్టమీ చేయవలసి వస్తే ఆపరేషను ముఖ్యంగా చెప్తాం, ఓవరీస్ని మేము డిస్టర్బ్ చెయ్యము, ఓన్లీ యూట్రసే తీస్తాము. మేడం మరి ఓవరీలో నాకు ఏదైనా వస్తే ఏంటి మేడం అంటారు. ఇక ఏదో వస్తుందని అన్నీ తీసేయటానికి లేదు. డెఫినెట్లీ యూ షుడ్ నాట్ డూ దట్. Ovaries to be conserved at least minimum 60 years of age, if they are not diseased, if they are not cancerous. So ఈ ఓవరీస్లో వస్తుందో రాదో మనకి తెలీదు. ఓకే, ఎప్పుడూ వర్షం వస్తుందని ఇప్పటి నుంచి మనము ఎంటీ చేసుకోం కదా మన పాత్రలో, అట్లాగా ఏదో వస్తుందని కాకుండా ఓవరీస్ని ఉంచాలి. ఓవరీస్ని ఉంచితే చాలా మటుకు హార్మోన్ ప్రాబ్లం తక్కువ ఉంటాయి. సపోజ్ ఓవరీస్ తీసేసామనుకోండి, దే విల్ గో త్రూ లాట్ ఆఫ్ హార్మోన్ డిఫెక్ట్స్. దానివల్ల మెనోపాజల్ ప్రాబ్లమ్స్ యంగ్ ఏజ్లో వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఓవరీస్ ఉంచినా కూడా వాటి బ్లడ్ సప్లై తక్కువయ్యి వాళ్ళు మెనోపాజల్ దిల్లోకి వెళ్తారు. మెనోపాజ్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ ద హాట్ ఫ్లషెస్ అండ్ నైట్ స్వెట్స్ అలా అని కాదు. ఒక్కోసారి విపరీతంగా బోన్స్, మసిల్స్ ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళ మూడ్ చేంజెస్ ఉంటాయి, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ చేంజ్. సో యూ కెనాట్ టేక్ ఇట్ వెరీ లైట్లీ, ఇట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. సో మనం హిస్టెక్టమీ చేయాలంటే తగినంత రీజన్ ఉండాలి, తగినంత కారణం ఉండాలి. ఎస్, ఇది చేయకపోతే ఆవిడ లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది అలా అని డాక్టర్ గారు నిర్ధారణ చేస్తేనే మీరు వెళ్ళండి. ఆ వెళ్ళినప్పుడు కూడా ఓవరీస్ని ఉంచుకోవటానికే ప్రయత్నం చెయ్యండి. ఉంచుకున్నాక కూడా ఒకవేళ ప్రాబ్లం వస్తే యూ మే హ్యావ్ టు అండర్గో ఏ హార్మోనల్ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, సర్జరీ అంటే ఏదైనా సర్జరీగా అని అనుకుంటూ ఉంటారు. లైక్ ఇన్ గైనకాలజీ ఓపెన్ సర్జరీకి ల్యాప్రోకి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటేగా అని అనుకుంటూ ఉంటారు. ఇది రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే అవ్వదు, కాకపోతే కొన్ని కండిషన్లో ఒక్కొక్కసారి మాకు ఓపెన్ సర్జరీనే ప్రిఫర్ చేస్తాము. కానీ most of the times, because nowadays a lot of training has gone in for the last 3 decades in laparoscopy lo. So we have almost reached a very high end stage in the laparoscopy surgery. Some of the doctors are very qualified in the laparoscopic surgery, so at any extent they go through. ఇక్కడ ఏమవుతుందంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, స్కిల్ బాగా ఉన్నవాళ్ళు కాంప్లికేటెడ్ కేసెస్ చేసుకోవాలి లాప్రోస్కోపీలో. లేకపోతే ఏమవుతుందంటే లాప్రోస్కోపీ యూజ్ చేసినప్పుడు మనము థర్మల్ ఎనర్జీ యూజ్ చేస్తాం కాబట్టి కొన్నిసార్లు వేరే ఆర్గాన్స్కి ఈ థర్మల్ ఎనర్జీ వల్ల నష్టం రావచ్చు. ఇప్పుడు థర్మల్ ఎనర్జీ అంటే వేడికి పక్కనుండే ఆర్గాను ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందుకని ప్రతిసారి మనం లాప్రోస్కోపీ సర్జరీ చేసేటప్పుడు కౌన్సిలింగ్ చేయటం, పేషెంట్కి ఇవన్నీ చెప్పటం చాలా అవసరం.
ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ముందుగా మెడికల్ ట్రీట్మెంటు, తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత కొన్ని ప్లేస్మెంట్ ఆఫ్ కాయిల్స్ అని అంటాము, అట్లాంటివి వాటన్నిటి గురించి చెప్పి వాటన్నిటితో కానీ ట్రీట్మెంట్ జరగలేదు, పేషెంట్కి ఏమాత్రం రిలీఫ్ రాలేదంటే దెన్ వీ టేక్ ఏ డెసిషన్ ఆఫ్ సర్జరీ. సర్జరీ చేసినప్పుడు ఓపెన్ పద్ధతిలో దే మే హ్యావ్ టు స్టే ఫర్ ఎ లాంగర్ టైం, కొంచెం ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. తర్వాత కట్ ఉంటుంది, కట్ ఉన్నప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్నిసార్లు హీలింగ్ ప్రాపర్గా లేకపోతే హెర్నియా కాంప్లికేషన్స్ తర్వాత రావచ్చు. ఎస్పెషల్లీ ఒబీస్ పీపుల్లో కొద్దిగా హీలింగ్ ప్రాబ్లం ఉంటుంది, వూండ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వెరేజ్ లాప్రోస్కోపీ సర్జరీలో ఇవన్నీ ఉండవు. వెరీ వెరీ షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది, పెయిన్ లెస్ ఉంటుంది, అండ్ హెర్నియా ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే స్కిల్ ఎక్కువ ఉండాలి, ఇందులో ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్, అయితే ఈ సర్జరీస్ వాట్ ఎవర్ మీరు చెప్పారో ఈ సర్జరీస్ అన్ని ఇన్ఫెర్టిలిటీని కానీ లేదనంటే పీరియడ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, వీటిని ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతాయి అంటారు? చాలా మటుకు సాల్వ్ చేస్తారమ్మా. ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే మోస్ట్ కామన్లీ నౌడేస్ వాట్ వి సీ ఈజ్ అ పాలిసిస్టిక్ ఓవరీస్. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ కాకుండా ఇతరత్ర నేను చెప్పినట్టుగా పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్లో డయాగ్నోసిస్ ప్లస్ ట్రీట్మెంట్ రెండు. డయాగ్నోసిస్ చేస్తాము, ఇన్ ద సేమ్ సిట్టింగ్ వీ డూ ద ట్రీట్మెంట్ ఆల్సో ఈ లాప్రోస్కోపీ ద్వారా. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, ఇట్స్ ఓన్లీ ఏ డే కేర్ ప్రొసీజర్. So it's not a big, I mean those people who are professional, they cannot ever leave. వాళ్ళకి చాలా ఉపయోగం అనమాట లాప్రోస్కోపీ సర్జరీ చేసేది. తర్వాత చిన్న చిన్న పాలిప్స్ ఉండే వాళ్ళకి హెవీ మెన్సెస్ అవటము, క్యాన్సర్ రిస్క్ ఉండటం జరుగుతుంది. అలాంటి వాటికి హిస్ట్రోస్కోపీ అనేటువంటి ఒక టెలిస్కోప్ ద్వారా ఇంటర్నల్లీ వితౌట్ ఎనీ కట్, వితౌట్ ఎనీ సూచర్స్, వీ జస్ట్ రిమూవ్ ద ఎంటైర్ కాజ్ ఫర్ హర్ బ్లీడింగ్ ప్రాబ్లం. సో అలాంటప్పుడు అది చాలా ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఏ హిస్టరెక్టమీ. మనం లోపల పాలిప్ ఉంది యూట్రస్లో, ఎంటైర్ యూట్రస్ తీసే అవసరం లేదు, జస్ట్ ఆ పాలిప్ తీసిస్తాము. తీసిన తర్వాత దానికి తగినట్టుగా మెడిసిన్స్ కొన్ని రోజులు ఇస్తాము. దెన్ వీ ఆస్క్ హర్ టు ఫాలో అప్ ఎవ్రీ 6 months కానీ 1 year కానీ ఒకసారి రమ్మంటాం. అంత మేజర్ సర్జరీ చేసే అవసరం కూడా ఉండదు వీటి వల్ల. డాక్టర్, అయితే మెనోపాజ్ టైంలో ఒక ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్స్ ఏంటి? మెనోపాజ్, ఈ మెనోపాజ్ అనేది నవడేస్ యాక్చువల్లీ ద నీడ్ ఆఫ్ ద అవర్, బికాస్ అవర్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ద విమెన్ whose lifespan has increased, they are almost spending 1/3 of their life in the post-menopausal period. Earlier days, the life expectancy for a woman was very less. Ippudu 70 plus. So when they reach menopause by 48 years, say 50 ఏళ్ళకి మెనోపాజ్ అయింది. సో నెక్స్ట్ 70-75 అంటే 20-25 ఏళ్ళు వాళ్ళు మెనోపాజ్ పీరియడ్లో ఉంటారు. సో ఇప్పుడు చాలా మటుకు మేము మెనోపాజల్ ప్రాబ్లమ్ డీల్ చేస్తున్నాము. వీఆర్ హ్యావింగ్ ఏ స్పెషల్ మెనోపాజల్ క్లినిక్స్ వేర్ వీ అడ్రస్ ద ప్రాబ్లమ్స్. ఏమేంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, అఫ్ కోర్స్ వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనకి కొంచెం తక్కువ ప్రాబ్లమ్సే ఇండియాలో, బట్ స్టిల్ దేర్ ఆర్ మైల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ సీరియస్ ప్రాబ్లమ్. మైల్డ్ ప్రాబ్లమ్స్ ఏంటి? హాట్ ఫ్లషెస్ రావటం, సడన్గా ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు దాన్ని వేడిగా ఆవిర్లు వచ్చినట్టుగా అయిపోతుంది బాడీలో, లేదా ఒక ఫేస్ ఫ్లష్ అవుతుంది, ఏంటి అట్లా అయిపోయినావు అని పక్కన కొలీగ్ అడగచ్చు. వెంటనే చెమట పట్టచ్చు, ఓ ఫ్యాన్ తీసేసేయండి అంటారు, మళ్ళీ కాసేపు పోగానే వేడి, మళ్ళీ ఫ్యాన్ వేయమంటారు. సో దీస్ ఆర్ ద టెంపరేచర్ రెగ్యులేషన్, సమ్ టైమ్స్ సో ఫ్రీక్వెంట్ దట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఉమెన్, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్స్. రెండోది, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొన్ని ప్రైవేట్ పార్ట్స్, ఇప్పుడు వెజనల్ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి లేడీస్కి. నెక్స్ట్ వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవ్వచ్చు, మూడ్ డిస్టర్బెన్సెస్ అవుతుంది. ఎర్లియర్ దే వుడ్ హ్యావ్ టేకెన్ ఈజీ డెసిషన్స్, అనలిటికల్ పవర్ ఎక్కువ ఉంది, అది కొంచెం చేంజ్ అవుతుంది. తర్వాత ఈజీ వల్నరబిలిటీ అంటే దే మే బీ మోర్ ఇన్ ఎ క్రయింగ్ ఎపిసోడ్స్, డిప్రెషన్, ఇవన్నీ వాళ్ళకి హార్మోన్ వల్ల అవుతుంది, కావాలనుకుని చెయ్యరు. సో ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇన్ దిస్ ట్రాన్సిషన్ పీరియడ్ ఇన్ ఎ ఉమెన్. ఓకే, ఇవన్నీ కాకుండా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మసిల్ అండ్ బోన్, దే ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ ద మెనోపాజ్. ఎందుకంటే మన విమెన్లో
ఒక ఈస్ట్రడియోల్ అనేటువంటి హార్మోన్ ఇట్స్ ఇట్స్ లైక్ ఎ గ్రోత్ హార్మోన్ అండ్ యూత్ హార్మోన్ అన్నట్టు మన యాటిట్యూడ్ని మన హెల్త్ని కాపాడేటువంటి ఇంపార్టెంట్ హార్మోన్ అది తక్కువైపోతుంది మెనోపాస్లో. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఓవరీస్లో వస్తుంది. ఓవరీస్ మెనోపాస్ తర్వాత దాని పని తగ్గిపోతే దే కెనాట్ ప్రొడ్యూస్ మోర్ ఈస్ట్రోజన్, రైట్? సో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల మసిల్స్ బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, మసిల్ వీక్నెస్ ఉంటుంది, మసిల్ థిన్ అయిపోతుంది, అలాగే బోన్స్ ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అరే నేను కొంచెమే ఇట్లా పడ్డానమ్మా అంటారు, బట్ దెర్ విల్ బి ఎ ఫ్రాక్చర్ ఎట్ ద రిస్ట్. దోస్ ఆర్ ద వెరీ కామన్ థింగ్స్. సో వాట్ వీ ఆర్ సజెస్టింగ్ nowadays is around perimenopause time we are giving awareness and the points what to do, what are the lifestyle changes they have to do, how much they have to take calcium, multivitamins, micronutrients. ఇవన్నీ కూడా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కండక్ట్ చేస్తున్నాము, క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాము, కాన్ఫరెన్సెస్లో చెప్తున్నాం. మెనోపాజ్ పీరియడ్లో ఈ బోన్ వీక్నెస్కి, మసిల్ వీక్నెస్కి కూడా కొన్ని టెస్ట్లు ఉంటాయి, సింపుల్ టెస్ట్ ఉంటాయి. వాటి వల్ల వాళ్ళకి ఎంత రిస్క్ ఉంది అనేది కనిపెట్టి ప్రొఫైలాక్టిక్గా అంటే ముందు జాగ్రత్తగా కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం ఉంటుంది. బట్ మెడిసిన్స్ అంటే స్ట్రాంగ్ మెడిసిన్స్, హార్మోన్స్ ఇచ్చేది వెరీ ఫ్యూ పీపుల్కి. యూజువలీ విటమిన్ డి, కాల్షియము, లైఫ్ స్టైల్ చేంజెస్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవి ఫస్ట్ వస్తాయి. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, సింపుల్. కానీ ఏంటంటే డిటర్మినేషన్ ఉండాలా విమెన్కి. ఆ డిటర్మినేషన్తో దే కెన్ క్యారీ ఆన్ దిస్. దే మే నాట్ రిక్వైర్ ఎనీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఆల్సో. లైక్ ఇదొక యాక్చువల్గా చెప్పాలంటే ఇది వాళ్ళ బాడీలో జరిగే చేంజ్ వల్ల వస్తుంది, ఇది హార్మోనల్ చేంజ్ వల్లనే వస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి మెనోపాజ్ ఫేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా హెల్దీగా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటారు? అదే చెప్తున్నా కదా. First they should feel positive about themselves. That's very important. And then second thing, they should understand that they should tell her children, because the children will be grown up by that age, and the spouse ki cheppali, because this period is I'm going through, there will be a lot of changes. As a doctor, if they approach us, we will explain the family and the spouse that see, look, because of the hormone changes she is going through, she may be very angry nowadays, but tolerate that. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ప్లీజ్ టాలరేట్, కౌన్సిల్, డూ, ఇలాంటివి మనము సోషల్గా చెప్పాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ దే హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ జంక్ ఫుడ్ తీసుకోవటము, లాట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ తీసుకోవటం కాదు. దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ కాల్షియం ఇంటేక్, విటమిన్ డి ఇంటేక్, బికాస్ దే ఆర్ ద మోస్ట్ అండ్ ప్రైమరీ మెడికేషన్స్ ఫర్ దేర్ బోన్ హెల్తీనెస్. అలాగే కొన్ని ఎక్సర్సైజ్ ఏవి చేయలేను అనుకున్నా కూడా వాకింగ్ వెళ్ళమంటాం. ఎక్కడికి బయటికి పోనక్కర్లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు వాకింగ్. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకోవచ్చు. ఇది వీక్లో ఒక 4 days 5 days అన్న వాకింగ్ చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ we give importance to the meditation in this age because it creates a positivity and their thinking power will be improved and their kind of a satisfaction and untundi, so they can cope up with the situations. So meditation is not a big thing, just let them do some breathing exercise, simple pranayam chesukomani cheptamu. సో దాట్ గివ్స్ దెమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. సో ఇవన్నీ అయినాక కూడా వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్, సీరియస్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ వీ స్టార్ట్ ద ఈస్ట్రోజన్ హార్మోన్ థెరపీస్ అంటాము. ఇవి చాలా కౌన్సిలింగ్ చేసినాక మేము ఈ హార్మోన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం వీళ్ళకి. 60 years లోపల వాళ్ళు ద బెస్ట్ క్యాండిడేట్స్ అనమాట హార్మోన్ ట్రీట్మెంట్. మరీ ఎల్డర్లీ లేడీస్కి హార్మోన్స్ ఇవ్వకుండా నాన్ హార్మోనల్ థెరపీలో ఇస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.